చెప్పండి భయ్య, కొత్త ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు కాంగ్రెస్? బాగానే ఉంది, బట్ కొంచెం అన్ని ఫ్రీ అంటే కొంచెం ఏదో ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కొంచెం బాగాలేదన్న స్కీమ్ అంటే అంతే. ఫ్రీ అంటే మరీ అంత ఫ్రీ ఉండదు. అంటే ఏజ్ పరంగా ఏమన్నా అట్లా కానీ మన లిమిటేషన్ పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది. సో ప్రభుత్వం అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఈ 100 రోజుల్లో చేస్తా అంటున్నారు కదా, చేస్తారంటారా? చేస్తుంది అనుకుంటే చెయ్యొచ్చు, చెప్పలేము. ప్రభుత్వాలు ఏమైనా చేయొచ్చు, అంతే. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే బడ్జెట్ కూడా ఉండాలి కదా. అదే బడ్జెట్ కూడా ఉండాలి. అదే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దాదాపు ఒక నెల అవుతుందన్న. సో ఇప్పుడు మీకు తెలిసి ఉన్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి ముందుకు వెళ్తుంది అంటారా ఈ 100 రోజులలో? 100 రోజుల్లో చేస్తామని అన్నారు ఖచ్చితంగా. 100 రోజులు అయితే పట్టకపోవచ్చు, కానీ పడుతుండొచ్చు, టైం పడుతుండొచ్చు, కానీ అవ్వచ్చు. ముందు వెనుక అవ్వచ్చు. ఓకే. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేయడానికి ఒక వేదికగా ప్రజా దర్బార్ అని చెప్పారు కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సీఎంలు అయితే అది లేకుండే, సో ఇప్పుడు వచ్చింది కాబట్టి పర్లేదు. అంటే సీఎంకే డైరెక్ట్ మనం సీఎంకే వెళ్ళొచ్చు కాబట్టి అన్నీ కాకుండా కానీ కొన్ని అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వచ్చు. ఓకే అన్న. పోనీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందిరా? ప్రస్తుతానికి అయితే మాకేం లేదు. గత ప్రభుత్వం నుంచి ఎటువంటిది కూడా అంటే అప్పట్లో మాకు సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే, బట్ అప్పుడు ఇందిరమ్మ ఇల్లులో వచ్చుంటే 50-50 ఛాన్స్ వస్తే మేము ఇల్లు కట్టుకున్నాం అంతే. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. కేసీఆర్ గారి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ రాలేదా? అప్పుడు ఏం రాలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది కదా, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కానీ, మళ్ళీ అలాగే కొన్ని పెన్షన్లు రైతులకు మంచి భరోసా కల్పిస్తూ కౌలు రైతులకు అలాగే చేసినటువంటి రైతులకు కూడా రైతు బంధు ద్వారా ఇస్తుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాలి, కానీ తొందరగా అమలు చేస్తే ఏదైనా సరే కానీ ఓకే అనిపిస్తుంది. కొంచెం లేట్ అయింది అనుకో, మళ్ళీ లేట్ అని ఉంటుంది అలా అంతే. సో ఇంకొంచెం డిలే అవుతుంటే ఇక పాత ప్రభుత్వం లాగానే అనిపిస్తుంది అంటారు? ప్రభుత్వం అని కాదు కానీ గవర్నమెంట్ అంతే. పాలిటిక్స్ అంటే ఏమంటారు, ప్రభుత్వం ఏదైతే వచ్చినా కానీ ఏదైనా గ్యారెంటీలు ఇస్తే చెయ్యాలి అంతే, దానికి మించి కానీ ఎవరు మారినా పర్లేదు కానీ ప్రజలకు మంచి చేయాలి అంతే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుంది, మనకు రాజకీయ నాయకులు అంతే ఏంటి, వాళ్ళు అంటే ఒక డ్యూటీ లెక్కలు వాళ్ళు కూడా అంతే చేసేది, ప్రజలకు సేవ చేయడానికి అంతే వాళ్ళు చేసేది కూడా అంతే. అది చేస్తే ఎవరైతే ముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి అంతే. అభివృద్ధి కోరుకునే జనాలు మొత్తం.